పంతులు గారు భయపడతారు. ఆయనే మనల్ని భయపెట్టేలా ఉన్నాడు. లోపలికి వెళ్ళి కుంకుమ పెట్టుకొని చక్కగా అమ్మకి చీర జాకెట్ అర్పించి పసుపు కుంకాలు ఇచ్చుకొని అమ్మవారి ప్రసాదం కింద పువ్వు అడిగాను. ఒక్క పువ్వు కూడా ఇవ్వలేదు అతను. సరే మీకు మళ్ళీ చూపిస్తా అమ్మని, చూడండి. ఇక్కడి నుంచి కనిపిస్తుంది చూడండి తల్లి. కనిపిస్తుందా అంటే కదపకు. ఎస్, అదిగో కనిపిస్తుంది చూసారా అమ్మ. అమ్మకి దండం పెట్టుకోండి అందరూ. కోట సత్యమ్మ తల్లి గుడికి వచ్చాం మనం అందరం. సో చక్కగా తల్లిని దర్శనం చేసుకొని దండం పెట్టుకోండి. ఎందుకంటే అక్కడ వెళ్ళి దిద్దామంటే అక్కడ బోర్డు రాసినట్టు రాశారు, ఇక్కడ ఎటువంటి వీడియోలు కానీ ఫోటోలు కానీ తీయకూడదు అని. సో అందుకని మనం చక్కగా ఫోటోలు తీసుకుందాం. గుడాయన వచ్చాడు, అందుకే తిప్పేసే కెమెరా. అమ్మని దర్శనం చేసుకుందాం. కోరికలు తీర్చే బంగారు తల్లి. చక్కగా గుడిలాగా విడిపిస్తే బాగుంటుంది. తీసుకో, బయటికి వెళ్ళిపోతావా నువ్వు? వాళ్ళే వీళ్ళందరూ విచిత్రంగా చెప్తారు చేద్దామన్నా. వీడియో క్లారిటీ రాలేదక్క. అవునా? అయ్యో హలో, ఇది నెట్వర్క్ ఇష్యూ ఉందమ్మా. ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ ఉంది. లైవ్లో ఉన్న వాళ్ళు ఫాస్ట్గా కామెంట్ పెట్టండి ప్లీజ్. ఇదిగోండి అమ్మవారిని చూడండి, దర్శనం చేసుకోండి అందరూ. మేము చక్కగా అసలు లోపలికి వెళ్ళి గర్భగుడిలో ఎంతసేపు ఉన్నామో చాలా మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా దండం పెట్టుకున్నాం. ఎంత పీస్ఫుల్గా ఉంది తల్లి. సర్వరూప భయంకరి రక్ష రక్ష నా తల్లి. అక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు వీడియో. ఆ తలుపు దగ్గర నిలబడ్డ ఫ్రంట్కి వెళ్ళకుండా అక్కడి నుంచి తీసుకోవచ్చు. పంతులు పక్కకి వెళ్ళిపోయాడులే, గొడవలేదు. నా ఫోన్ నుంచి తీసుకుంటాను. ఎంతైంది? టైం ఎంతైంది? 3 అయిపోయిందా? మనం బయలుదేరుతాం. అక్కడెక్కడన్నా కొంచెం తినేసి. అమ్మో ఏంటమ్మా, ఇక్కడికి వచ్చాక మాకు భోజనం ఉంచమని చెప్పాను కదా, భోజనం లేకుండా చేసావు నువ్వు. ఎక్కడ ఇస్తావు భోజనం? ఇక్కడ కదా. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. ఈ శ్లోకం వచ్చి స్నానం చేసేటప్పుడు ఆచరించాలి. ఆపద నివారణ స్తోత్రం చెప్తాను, వినండి. ఆపదామపహర్తారాం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇది